అరే నా బండి తీసుకుపోరా, ఉత్తగానే ఉన్నది. అమ్మో నీకు దండం పెడతా నాయన, మొన్న తీసుకుపోతేనే పోలీసులు పట్టుకున్రు. 4 చలాన్లు పెండింగ్లు ఉన్నాయి. మళ్ళా దొరికి తినా అంటే నా పర్సు కాలైతుంది నాయన. కాకా జర నీ బైక్ ఇయ్యరాదే, దోస్తు గాని కలవనికి పోతున్నా. నీకు బండి ఇవ్వాలనా? మొన్న ఇస్తేనే రాంగ్ రూట్లో పోయినావు, అది కూడా ఇద్దరిని ఎక్కించుకొని. వాళ్ళు సాటుంగుండి ఫోటో కొడితే డబుల్ ఫైన్ పడ్డది. మళ్ళా బండి కావాలనంట బండి అని కోపడుతుంటారు. గేమ్ వచ్చేట తెలిస్తే గసంటోళ్ళంతా ఫుల్ ఖుషి అవుతారు. పో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్న వాళ్ళకి పండుగనే పోన్రే. సర్కారు వాళ్ళు మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. మరి తోపుడు బండ్లకు ఆర్టీసీ డ్రైవర్లకు 190 రూపాయలు మాఫీ. అంటే 1000 ఫైన్ ఉంటే 100 రూపాయలు కడితే చాలు. బైకులు ఆటోలకు 180 రూపాయల డిస్కౌంట్. 1000 ఫైన్ ఉందనుకో కట్టాల్సింది 200. ఇక కాలు ట్రక్కులకు 160 రూపాయలు మాఫీ. 1000 దండగా పడితే ఉత్త 400 కడితే కథం. మస్తున్నదిలే ఆఫరు. డిసెంబర్ 26 తారీఖు వెళ్ళి జనవరి 10 తారీఖు దాకానే ఈ ఛాన్సు. అంటే ఈ మంగళవారంకి వెళ్ళి ఆన్లైన్ లోనో మీ సేవా సెంటర్ లోనో కట్టుకోవచ్చు. ఈ 15 రోజులలో కట్టలేదనుకో అటెంక మొత్తానికి ఉంచుతారట. ఏం చేస్తారు మరి? ఏం తక్కువ 2 కోట్ల చలాన్లు పెండింగ్లు ఉంటే 100 కోట్ల వసూలు అయ్యేది ఉందట. ఈ ఆఫర్లు పెడతానన్నా ఎంతో కొంత వస్తాయని సర్కారు వాళ్ళు ఆపొచ్చానా. నిరుడు ఫిబ్రవరిలో గిట్లనే బైకులకు ఆటోలకు 125 రూపాయలు, కాళ్ళకు 150 రూపాయలు కడితే చాలని 46 రోజులు ఆఫర్ ఇస్తే 3 కోట్ల చలాన్లు క్లియర్ అయి 312 కోట్ల రూపాయలు వసూలు అయినాయి. అయితే అప్పుడు సిటీలు ఉండేటోళ్ళు బగ్గనే కట్టిండు గానీ ఊళ్ళలో ఉండేటోళ్ళు లాపరో వేసిరు. గందుకే ఈ ఛాన్స్ ఇస్తున్నాము అంటున్నారు. ఏహే ఎమ్మటెమ్మటే కట్టద్దు, తప్పకుండా మళ్ళొకపారి డిస్కౌంట్లు అన్నాకనే కడతావా అని ఆకాంక్షలు పెండింగ్ లో పెట్టే ఉంటారు కొందరు. అబ్బరే కొడుకు, రూల్స్ ప్రకారం మొత్తం కట్టి నేను తప్పు చేసినా పెండింగ్ పెడితే ఇప్పుడు నాకు కూడా ఫాయిదా అవ్వు అని ఎందరు ఫీల్ అవుతున్నారో పో.